పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలుగు భాష ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అనగా బైబిల్ గ్రంథమందలి ప్రథమ అధ్యాయము ప్రథమ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వ్రాసింది. ఈ మాట కరెక్టేనా? ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెనా? తర్జుమా తప్పు. ఆదిమ హిబ్రూ నుండి తెలుగు భాష తర్జుమా చేస్తున్నప్పుడు ఈ వచనం తప్పుగా తర్జుమా చేయబడింది అని మీలో ఎంతమందికి తెలుసు? వాస్తవంగా ఇక్కడ ఉండవలసినటువంటి మాటలు ఏమిటో నేను చెబుతాను, వినండి. ఇంగ్లీషు భాషలో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని వ్రాసింది. హెవెన్ కి ఎస్ చేర్చారు, హెవెన్స్ అండ్ ద ఎర్త్. మొదట దేవుడు ఆకాశములను చేసెను. పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయులకు 2వ పత్రిక వ్రాస్తూ 12వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని అంటాడు. 3వ ఆకాశం అన్నాడు, 1, 2, 3. కనుక ఆకాశములను దేవుడు మొదట చేసెను. దాని యందే దేవదూతలను కూడా ఆయన సృజించెను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి మూలరాతిని వేసినవాడు ఎవడు? ఇది ప్రశ్న. కనుక ఆకాశములను చేసిన దేవుడు, దేవదూతలను చేసినటువంటి దేవుడు, దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేస్తున్నప్పుడు భూమికి మూలరాతిని వేశాడు అంటే మొదట ఆకాశాలను చేశాడు, తర్వాత భూమిని చేశాడు. కానీ తెలుగు బైబిల్లో తర్జుమాదారుడు ఆకాశములు భూమి అనే పదాన్ని భూమి ఆకాశములు అని తర్జుమా చేయుట ద్వారా తెలుగు భాష ప్రజలు తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు మొదట భూమిని చేశాడని, ఆ తరువాత ఆకాశమును సింగిల్ హెవెన్ ఒక్క ఆకాశాన్ని చేశాడని అపార్థం చేసుకున్నవారు అధిక శాతం ఉన్నారు. కనుక తెలుగు బైబిల్లో మొట్టమొదటి వచనం తప్పుగా తర్జుమా చేయబడింది. గ్రహించండి, దేవుడు ఆకాశములను భూమిని చేసెను. ఇది రైట్ ట్రాన్స్లేషన్.